వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే వసంత పంచమి కదండి, అందుకని చెప్పి మా పాప వాళ్ళ స్కూల్లో సరస్వతి తల్లి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తున్నారంట. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలందరినీ హెడ్ బాత్ చేయించేసి మామూలుగా యూనిఫామ్తో అయితే పంపించమని అన్నారు. మా పాప యూనిఫామ్ ఏమో నేను మా ఇంటి దగ్గర వదిలేసాను, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే తాలింపు అన్నం అదేనండి చిత్రాన్నం అయితే వండేసి ఇంకా పిల్లల దగ్గరికి తినిపించేసి మా పాపకి కూడా హెడ్ బాత్ చేయించేసి ఇంకా అక్కడైతే సివిల్ డ్రెస్ అయితే వేసాను అనమాట. మా ఆయన యూనిఫామ్కి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా ఆయన తీసుకొచ్చేలోపు అయితే ఇంకా గౌన్ అయితే వేసేసాను. మరో పక్క జడ వేసి రెడీ చేద్దాను అనమాట. ఈ లోపల ఆయనే తీసుకొచ్చేసారు. ఇంకా యూనిఫామ్ కూడా వేసేసి రెడీ చేశాను అనమాట. షూ బెల్ట్ అన్నీ పెట్టేశాను. ఈ మధ్య కాలంలో నాకు బాగా మతిమరుపు అయితే వచ్చేసింది అనమాట. ఏంటంటే నేను సాయంత్రం పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి అని చెప్పి క్యాబ్ దగ్గరికి వెళ్ళి క్యారేజీ బ్యాగ్ ఇంకా అలాగే స్కూల్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. పాపను కూడా దించేశాను. స్కూల్ బ్యాగ్ ఏమో తగిలించేసుకొని క్యారేజ్ బ్యాగ్ చేత్తో పట్టుకున్నా. తర్వాత ఏమో ఇంకా స్కూల్ బ్యాగ్ ఏమో క్యాబ్లో మర్చిపోయానని చెప్పేసి క్యాబ్ ఆపమని సైగ చేస్తున్నాను అనమాట. తీరా చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత డ్రైవర్ అనేది ఫోన్ చేద్దాంలే అని అనుకుంటున్నాను. ఇంటికి వచ్చి ఫోన్ చేసేటప్పటికి అప్పుడు నా చేతికి తగిలించుకున్న బ్యాగ్ చూశానమాట. అప్పుడు మా పెద్ద పాప మామూలుగానే అవ్వలేదు. ఏంటోనండి, పిల్లలు పుడితే మతిమరుపు వస్తుంది, అన్నీ మర్చిపోతామని అంటూ ఉంటారు, కానీ నాకైతే ఇప్పుడు ప్రాక్టికల్గా బాగా తెలుస్తుందండి. బాగా మతిమరుపు వచ్చేసింది. ఒక చోట పెట్టి వేరే చోట అయితే వెతుకుతున్నాను. మీకు కూడా అలాగే ఉంటుందా, లేకపోతే నాకే ఇలా ఉంటుందా? మా ఆయన అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, ఇంకేం తెలియట్లేదు నీకు అని అయితే ఏడిపిస్తున్నాడు అనమాట. నిజంగా అయితే చాలా భయం వేస్తుందండి, నా మతిమరుపు వల్ల ఏం చేస్తానో ఏటో అని చెప్పేసి. ఒక చోట పెట్టింది అయితే వేరే చోటకి వెళ్ళి వెతుకుతున్నాను. ఇంకా ఇక్కడైతే మా పిల్లని అయితే రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే దేపెట్టేస్తున్నాను అనమాట. అంటే స్కూల్కి కాదు, క్యాబ్ దగ్గరికి పంపించేస్తున్నాను. తనేమో మా డాడీయే దేపెట్టాలని అయితే ఏడుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.